22A సెక్షన్తో సామాన్యుడి నెత్తిన పిడుగుపడేలా చేసింది ఈ తెలివి తక్కువ ప్రభుత్వం. లక్షలాది ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టింది. యాదాద్రి జిల్లాలో ఏకంగా 17 మండలాల్లోని ఇండ్లు, వ్యవసాయ భూములన్నీ సెక్షన్ 22Aలో చేర్చి భూములు అమ్మడానికి, కొనడానికి వీలు లేకుండా చేసి పేదలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది ఈ పాపిష్టి ప్రభుత్వం. దీంతో తమ ఇండ్లు, భూములు తమవి కాకుండా పోయాయని మనోవేదనకు గురవుతున్నారు స్థానికులు. యాదాద్రి జిల్లాలోని 300 గ్రామాల్లో పలు భూములను ప్రొహిబిటెడ్ ల్యాండ్ యాక్ట్ సెక్షన్ 22Aలో చేర్చింది ఈ బుర్ర తక్కువ ప్రభుత్వం. దీంతో గత సంవత్సర కాలంగా ఇక్కడ ఎలాంటి భూలావాదేవీలు జరగడం లేదు. భూముల విక్రయాలు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. కనీసం భూముల్ని బ్యాంకుల్లో తనఖా పెట్టడానికి కూడా వీలు లేకపోవడంతో ప్రజలు విలవెల్లాడుతున్నారు. ఇదే అదునుగా భావించి రియల్ ఎస్టేట్ ముఠాలు రంగప్రవేశం చేశాయి. మీ భూములన్నీ ఎలాగో నిషేధిత జాబితాలో పడ్డాయి కాబట్టి మీ భూముల్ని, ప్లాట్లను మాకమ్మండంటూ తక్కువ రేట్లకు కాజేస్తున్నాయి రియల్ ఎస్టేట్ ముఠాలు. ఈ విధంగా కొనుగోలు చేసిన తర్వాత అధికారులతో కుమ్మకై ప్లాన్ ప్రకారం ఆ భూములపై 22A సెక్షన్ ఎత్తివేసి లక్షల రూపాయలకు మళ్లీ అమ్ముకుంటున్నారు దళారులు. ఇలా వచ్చిన డబ్బుల్ని తలా ఇంత పంచుకుంటున్నారు దళారులు, అధికారులు. ఇక ఇదే అదునుగా భావించిన అధికారులు ప్రభుత్వ భూములు, వక్ఫ్, సీలింగ్, దేవాదాయ భూములపై నుంచి సెక్షన్ 22Aను తొలగించి క్లియరెన్స్ ఇస్తున్నారు. అలాంటి ప్రభుత్వ భూముల్ని అధికారులతో కలిసి కాజేస్తున్నారు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు. అంతేకాకుండా ఎవరైనా ఎమర్జెన్సీ కింద తమ ఇల్లును, భూమిని అమ్ముకోవాలంటే 22A సెక్షన్ ఎత్తివేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులరైజ్ పేరుతో ప్రజల నుంచి లక్షల రూపాయల్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు దళారులతో కిక్కిరిసిపోతున్నాయి. దాంతో యాదాద్రి జిల్లా ప్రజలు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. సెక్షన్ 22Aను రద్దు చేయాలని రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. యాదాద్రి కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చారని జిల్లా వాసులు మండిపడుతున్నారు. 22A అనే జీవో తీసుకొచ్చి పేదలను అయోమయానికి గురి చేస్తూ ప్రభుత్వ భూముల అనే ఉద్దేశంతో ప్రైవేటు స్థలాలను సైతం పేద ప్రజలను ఏదో రకంగా వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ నాయకుల కోసం, కమిషన్ల కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ప్రజలను ఆగమపరుస్తూ ఉన్నారు. ఇలా పేద ప్రజలను సంవత్సర కాలంగా వేధిస్తూ ఉన్నారు. ఆ 22Aను బేషరతుగా తొలగించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి 22Aను తొలగించేంత వరకు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తాం. లోపభూయిష్టంగా వ్యవహరించిన సర్కారుపై జిల్లా ప్రజలు ఫైర్ అవుతున్నారు. అన్ని ఊర్లను, అన్ని సర్వే నెంబర్లను గంపగుత్తాగా ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి ముప్పు తిప్పలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 50 ఏండ్ల క్రింద నిర్మించుకున్న ఇండ్లను, ప్లాట్లు, వ్యవసాయ భూముల్ని కూడా నిషేధిత జాబితాలో ఎలా చేర్చుతారని నిలదీస్తున్నారు. నాలా పర్మిషన్లు, డీటీసీపీ పర్మిషన్లు తీసుకున్న ప్లాట్లను కూడా సెక్షన్ 22Aలో చేర్చడాన్ని ఫైర్ అవుతున్నారు. జిల్లాలో మొత్తం 40,000 ఇండ్లు, ప్లాట్లను, మరో 29,000 ఎకరాల వ్యవసాయ భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటే హై లెవెల్ కమిటీ వేస్తాం, అధ్యయనం చేస్తామని చేతులు దులుపుకున్నాడని మండిపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదోన్ని కడుపు కొట్టే విధంగా చేస్తా ఉంది. 22Aను మరి ఇండ్లను కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డికి మరి పేదల మీద ఎందుకు ఇంత అక్కతో మాకు అర్థమైతలేదు. మరి రేపు ఈ 22Aలా ఇల్లు చేస్తే గరీబ్ వాళ్ళ ఆడపిల్ల పెళ్ళి ఉంటుంది, ఇల్లు ఇట్లా జాగా ఇట్లేదని అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు ఆడపిల్ల పెళ్ళి అది. హాస్పిటల్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ ఇల్లుని పత్రాలు తీసుకుపోయి పెడితే హాస్పిటల్, అలాంటి వాటిని కూడా విడిచకుండా 22A నిషేధ జాబితా పెట్టి ఇవాళ పేదోని వెన్ను విరిచే విధంగా, పేదోని కడుపు కొట్టే విధంగా చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, 22Aలో నువ్వు ఈ విధంగా చేర్చడం చాలా తప్పు. తక్షణమే రద్దు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తామని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. సెక్షన్ 22Aతో జిల్లా ప్రజలు పూర్తి అయోమయంలో ఉన్నారు. సమస్య రోజు రోజుకు పెద్దదవుతుందే తప్ప పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇప్పటికైనా ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని సెక్షన్ 22Aని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.